వాళ్ళ పేరు చెప్పారు, వాళ్ళు ఆహ్వానిస్తాను. ఆంజనేయ స్వామి దగ్గర వాగ్దానం చేస్తూ ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఈ నియోజకవర్గ పరిపాలన చూసింటారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా లేదా ప్రభుత్వం నుంచి ఏ చిన్న సహాయం కోరి వెళ్ళినా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకి డబ్బులు ఇవ్వాల్సిందే. ఆ నీచ సంస్కృతి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఉండదు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే మడకశిర నియోజకవర్గంలో ఒక్కటే అధికార కేంద్రం. మీరు వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు? ఎంతమంది? మీరు తప్పు లెక్క పెట్టినట్టున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు. శాసనసభలో కానీ సచివాలయంలో కానీ ఈ నియోజకవర్గానికి ఏదైనా కావాలి, బడ్జెట్ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర బలవంతంగా అయినా సరే తీసుకొచ్చే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ నాకు ఉంది, తిప్పేశామన్నకు ఉంది. ఎంత బడ్జెట్ కావాలో ఏ శాఖ నుంచి అయినా సరే, ఎస్సీల దగ్గర నుంచి అయినా, బీసీ కార్పొరేషన్లైనా, బీసీ సప్లైనైనా, ఎస్సీ సప్లైనైనా, రైతుల కోసమైనా, ఏ వర్గ ప్రయోజనాల కోసమైనా, గ్రామీణ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరిశ్రమలు కానీ దాదాపు 1600 ఎకరాల భూములు సేకరించడం జరిగింది. అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర, మన యువనేత నారా లోకేష్ గారి దగ్గర ఎవరు మంత్రులైనా, ఏ శాఖకి ఎవరు మంత్రులైనా వాళ్ళ దగ్గర నుంచి ఈ నియోజకవర్గానికి బడ్జెట్ తీసుకొచ్చేటువంటి కెపాసిటీ మా ఇద్దరికి ఉంది. బలమైన నిర్మాణం, పార్టీలో బలమైనటువంటి వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో 12 మంది పెత్తందారులు ఒకరిని నిలబెట్టి గెలిపిస్తే వ్యాపారం చేస్తారు తప్ప అభివృద్ధి చేయరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బలమైన నేత తిప్పేశామన్న గారు, ఆయనకు తోడుగా నేను వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి కలయికలో ఈ నియోజకవర్గ అభివృద్ధి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ చేసేటువంటి బాధ్యత మాది. మమ్మల్ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరి పాదాలకు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తాను. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, సోదరులంతా భారీగా స్వాగతం పలికి మొదటి రోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ పెద్దలు తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో మండల కన్వీనర్లు, సీనియర్ నాయకులు, ఈ గ్రామ మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు భారీగా స్వాగతం పలుకుతూ ఎండను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే కసి వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. దీనికి కారణం 5 సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాలు. ఈ ప్రాంతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అరాచకాలని విసుగు చెంది ప్రజలు మార్పును కోరుకుంటున్నారనేది స్పష్టంగా కనిపించే విధంగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజల్ని ఏ రకంగా హింసించారో ఆ బాధ పెడుతున్నటువంటి వాళ్ళ నుంచి బయటకు వచ్చే విధంగా మాకు రక్షణ తెలుగుదేశం పార్టీ, మా అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో ముడిపడి ఉందని నమ్మకంతో ప్రజలు ఈరోజు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ ప్రాంతంలో మడకశిర నియోజకవర్గంలో గత 14 నుంచి 19 వరకు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఏ ఒక్క ఇటుకను కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో పెట్టినటువంటి పాపాన పోలేదు. కేవలం వాళ్ళ యొక్క కలెక్షన్ల కోసం ప్రజల రక్తాన్ని పీలుస్తూ అవినీతిమయంగా ఈ నియోజకవర్గాన్ని చేయడం జరిగింది. నేను ప్రజల సమక్షంలో ఆంజనేయ స్వామి దేవాలయం సాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. పొలిటికల్ కరప్షన్ అనేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా ప్రజల సమక్షంలో చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకునేటువంటి ఆర్యవైశ్యులు కానీ, ఇతర కులాల వ్యాపారస్తులు కానీ గుండెల మీద చెయ్యేసుకొని నిర్భయంగా ఉండేటువంటి రోజుల్ని వచ్చేటువంటి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా